గ్రూప్ 1 పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇవాల్టి తీర్పుపైనే అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న 563 గ్రూప్ 1 అధికారుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇవాల్టి తీర్పుకు లోబడి నియామకాలుంటాయని చెప్పింది హైకోర్టు డివిజన్ బెంచ్. 2024లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సీ. అయితే పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. సెలక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. గత నెల 30న పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ నిర్ణయం వెల్లడించనుంది. గ్రూప్ 1 పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, గ్రూప్ 1 పై ఇవాళ తెలంగాణ హైకోర్టు నిర్ణయం వెల్లడించబోతోంది. చాలా ఆసక్తి రేపుతోంది, ఉత్కంఠ అన్నది కొనసాగుతుంది. ఏ రకమైనటువంటి నిర్ణయం హైకోర్టు వెల్లడిస్తుందన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ అన్నది కొనసాగుతోంది. మరి గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ లెటర్లు తీసుకొని విధులు నిర్వహిస్తున్నటువంటి 563 మంది భవితవ్యం ఇవాళటి తీర్పుతో తేలబోతోంది. మరి వాళ్ళు యథావిధిగా వాళ్ళ ఉద్యోగాల్లో కంటిన్యూ అవుతారా, వాళ్లకు వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుందా అనేటువంటిది కాసేపట్లో తేలిపోనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో జూన్లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సీ. ఆ తర్వాత దీనికి సంబంధించి 4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నాక 3 లక్షల మంది, సుమారు 3 లక్షల మంది పరీక్ష రాశారు. అందులో మెయిన్స్కు సంబంధించి దాదాపు 21,000 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో 563 పోస్టులకు గాను 563 పోస్టులను నియామకాలకు సంబంధించి ప్రక్రియ అన్నది జరిగింది. ఆ సందర్భంలోనే గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని కొంతమంది సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ దానికి సంబంధించి వాళ్లకు అనుకూలంగా, ఎవరైతే సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలి, లేదంటే పునర్మూల్యాంకనం అన్నది జరగాలి. అది సాధ్యం కాకపోతే మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలి. ఇదంతా 8 నెలలలోపు ప్రక్రియ అన్నది పూర్తి చేయాలి. అది కాకపోతే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తామనేటువంటి విషయాన్ని సింగిల్ బెంచ్ చెప్పింది. ఇది తీవ్రమైనటువంటి సంచలనం. సింగిల్ బెంచ్ తీర్పుతో సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్నటువంటి అభ్యర్థులు ఒక రకమైనటువంటి గందరగోళం నెలకొంది అప్పుడు సింగిల్ బెంచ్ తీర్పిచ్చినప్పుడు. దాంతో టీజీపీఎస్సీ అలాగే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన ఆ రోజే వాదనలు విన్న న్యాయస్థానం డివిజన్ బెంచ్ దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ తీర్పు పైన స్టే విధించింది. వాళ్ళ పునర్మూల్యాంకనాలకు సంబంధించి కావచ్చు, మళ్ళీ పరీక్షలు నిర్వహించాలన్న దానిపైన స్టే విధించింది. అక్కడ మళ్ళీ వాదనలు అన్నవి జరిగాయి. ఇటు టీజీపీఎస్సీ, అటు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి న్యాయవాదులు, అటు సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి న్యాయవాదులు, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, వీళ్ళందరూ కూడా వాదనలు వినిపించారు. ఎవరి వాదనలు వాళ్ళు తమ స్థాయిలో వినిపించారు. ఇటు టీజీపీఎస్సీ ఏ రకంగా పారదర్శకంగా తమ పరీక్ష విధానం అన్నది కొనసాగిందని చెప్పింది. కానీ మూల్యాంకనంలో లోపాలు జరిగాయని ఇటు సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు వాదనలు వినిపించారు. గత నెల 30న దీనికి సంబంధించి వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించబోతుంది. ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్నటువంటి 563 మంది అభ్యర్థులు డిఎస్పీ, ఆర్డీఓ అలాగే డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో ఉద్యోగాలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి వారి భవితవ్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ తీర్పుతో తేలిపోనుంది. ఎందుకంటే గతంలో ఇదే డివిజన్ బెంచ్ ఈ తీర్పుకు లోబడే, ఇవాళ ఇవ్వబోయేటువంటి తీర్పుకు లోబడే వాళ్ళ నియామకాలు ఉంటాయని చెప్పింది. కాబట్టి ఇవాళ తీర్పు ఏ విధంగా ఉంటుందన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ అన్నది కొనసాగుతోంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.